వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను భవిత. ముందుగా వి3 న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ల హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు. శివనామస్వరంతో మారుమ్రోగుతున్న ఆలయాలు. భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా శివరాత్రి వేడుకలు. స్వామివారి దర్శనానికి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. మంచిర్యాల జిల్లా శివాలయంలో రామగుండం సిపి పూజలు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేటలో దారుణం. ప్రభుత్వ ఉపాధ్యాయుడిని హత్య చేసిన దుండగులు. మహబూబ్ నగర్ జిల్లాలో హత్యకు గురైన నరహరి. వారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామస్వరంతో ఆలయాలన్నీ మారుమ్రోగుతున్నాయి. మిర్యాలగూడ శివాలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులు ఓం నమః శివాయ అంటూ శివుడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇక గ్రేటర్ వరంగల్ హనుమకొండలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన 1000 స్తంభాల గుడి యందు అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ రోజు శివునికి పూజలు, నైవేద్యం, అభిషేకం జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ దాస్యం వినయ్ భాస్కర్ దంపతులు, మార్కెట్ చైర్మన్ చింతన్ సదానందం విచ్చేశారు. దాస్యం వినయ్ భాస్కర్ సతీ సమేతంగా ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఈ శివరాత్రి రోజు శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేవాలయానికి వచ్చే భక్తులు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ చింతన్ సదానందం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్న పెద్ద ఎత్తున ఈ చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో వస్తున్న భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలుగుతుందని చెప్పి గత వారం నుంచి ఇటు దేవాదాయ శాఖ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్ అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అందరు భక్తులందరూ కూడా విజ్ఞప్తి క్యూ పద్ధతిలో వచ్చి స్వామివారిని దర్శించుకొని మరి అనుగ్రహం పొందాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. తీర్థరాజమైనటువంటి 1000 స్తంభాల గుడి కాకతీయుల కాలం నాటిది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అద్భుతమైన వేడుకలు జరుగుతాయి. కాకతీయులు శైవ సాంప్రదాయానికి చెందినటువంటి రాజులుగా ప్రత్యేకమైన పేరుంది. చెప్పండి, ఎలాంటి ఏర్పాటు చేశారు? పరిస్థితి ఎలా ఉంది? జనం ఏ విధంగా ఉన్నారు కోవిడ్ నిబంధనల ప్రకారంగా? మన చారిత్రాత్మకమైన 1000 స్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఒకరోజు ముందే అన్ని విధాల ఏర్పాటు చేయడం జరిగింది. అటు త్రాగునీరు కానీ, క్యూ లైన్ కానీ, పోలీస్ బందోబస్తు కానీ, మన వైద్య శిబిరం కానీ అన్ని విధాలుగా
ఒకరోజు ముందే అన్ని ఏర్పాటు చేసుకొని జరగడం జరిగింది. ఇక కోవిడ్ నిబంధనలు అంటే ఇక్కడ 3 క్యూ లైన్లు పెట్టాం. సులభ దర్శనము, ధర్మ దర్శనము, అభిషేక దర్శనం అని 3 అభిషేకాలు 3 క్యూ లైన్లు ఏర్పాటు జరిగింది. ఆ క్యూ లైన్ ముందు శానిటేషన్ కూడా చేయడం జరుగుతుంది. ధర్మ స్క్రీన్ అంటే ఈ జ్వరం ఉన్నదా లేదా అనేది కూడా గమనించడం జరుగుతుంది. మా సిబ్బంది ఉంది 3 క్యూ లైన్లు 3 భాగాలుగా చేసి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 గంటలుగా భక్తులని పోలీసులు క్యూ లైన్లో నిలబెట్టారు. చంటి పిల్లాడు ఇబ్బంది పడుతున్నారంటూ బయటికి పంపాలంటూ ఓ భక్తుడు పోలీస్ కాళ్ళ మీద పడ్డాడు. అయినా పోలీసులు కనికరించలేదు. దీంతో క్యూ లైన్లో పోలీస్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. అదేవిధంగా భక్తుల పట్ల మీడియా పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఈవో కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే దృష్టికి జర్నలిస్టులు ఈ విషయంపై దాడికి ఫిర్యాదు చేశారు. అనంతరం బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ హెగ్దే తెలిపారు. దర్శనానికి వచ్చిన అక్కడ నేను ఇక్కడ ఇక్కడ లోకల్ ఎంపీని కోనరాపేట ఎంపీ చంద్రయ్య గౌడ్ అని కూడా చెప్పిన, బాబు అలవలేదు వెళ్ళొచ్చిన. సరే మంది బాగున్నారు, ఒక ఫోటో తీయవాయని మా టెండర్ చెప్పి ఒక ఫోటో తీస్తే ఆ ఫోటో ఫోన్ గుంజుకొని ఆయన ఇష్టం వచ్చి మెడల్ ఇక్కడ దాకా గుంజుకొచ్చి ఇక్కడ దాకా గుద్దుకుంటే బొత్తలు అలా గుద్దిండు. నాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సిఐ గారు గేట్ కాడ నువ్వు ఎంపీపీ అయితే మాకేం అవసరం రా, ఆయన ఇష్టం వచ్చినట్టు పోలీసులతో ఆయన ఫోన్ గుంజుకొని మన దగ్గర పెట్టుకుంటే ఇప్పుడు మన డిఎస్పీ గారు పోయి ఫోన్ తీసుకొచ్చి సార్ నాకు ఇచ్చిండు, ఇప్పుడే ఫోన్ ఇచ్చిండు. మళ్ళీ కూడా ఎస్పీ గారి దగ్గర పోదామంటే మళ్ళీ ఎందుకని చంద్రుడి ఎంపీపీని నన్ను ఇష్టం వచ్చాడు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపోవాలనుకుంటూ మేము ప్రజలకు భక్తులకు సహకారం చేసామని 3 రోజుల నుంచి మేము ఇక్కడ అన్ని ఏర్పాట్ల నిమగ్నం ఉంటే మమ్మల్ని కూడా ఇష్టం వచ్చేది మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇది ఆయన మీద చర్య తీసుకోవాల్సిందే. నేను ఎస్పీ గారి డీజీపీ గారి దగ్గర కూడా పోతాను, ఎందుకంటే ఆయన ప్రవర్తన సరిగ్గా లేదు భక్తుల ద్వారా. కానీ ఆయన ఈ విధుల నుంచి వెంటనే తొలగించకపోతే. ఇక మంచిర్యాల జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాల మల్లికార్జున స్వామికి రామగుండం సిపి ప్రత్యేక పూజలు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జైపూర్ మండలం వేలాల మల్లికార్జున స్వామిని దర్శించుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పోలీస్ అధికారులకు బందోబస్తు ఏర్పాట్ల గురించి వివరించారు. స్వామివారి దర్శనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ జైపూర్ నరేందర్, సిఐ శ్రీరాంపూర్ కోటేశ్వర్, సిఐ చెన్నూరు రూరల్ నాగరాజు, ఆర్ఐ శ్రీధర్, ఎస్ఐ జైపూర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా చేస్తాము, మీరు రావాలిగా. ఈ మా ఆచారాలు అనేది ఈ విధంగా ఉన్నాయి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఇదే చూస్తున్నారు. ఈరోజు మైలపట్నం అనేది మీకు ఒకటి దర్శనం కలిగించారు దేవుడు. మరి ఇంకా లక్కపట్నం అనేది భగవంతుని గోదావరి స్నానం తీసుకుపోయి అక్కడ గోదావరిలో స్నానం చేయించి గంగమ్మ వారికి కళ్యాణం చేసి మేము వస్తాము. మళ్ళీ రేపు సాయంత్రం మీరు పాల్గొనండి. మాకి ఎలలేని సేవలు మీ ద్వారా కలుగుతున్నాయి, ఎండోమెంట్ ద్వారా కలుగుతున్నాయి. బ్రహ్మాండమైన ఏది అడ్డంకాలో అవహనం సేవలు కలగకుండా బ్రహ్మాండంగా జాతర ఒట్టేస్తుందని మేము దాదాపు 10 జిల్లాలు తిరుగుతూ ఉంటాం. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ జాతర మంచి జరుగుతుంది, గొడవ లేకుండా మాకు మీ ద్వారా మాకు దొరుకుతుంది అవకాశం విన్నవించడం జరుగుతుంది. ఇది సామూహిక కళ్యాణం అంటారు. ప్రతి సంవత్సరము బోనాలు చేసి స్వామివారికి ఈ పట్నాలు కష్టాలు కలిగిపోవాలి. శ్రీ మల్లికార్జున వేలాల మల్లికార్జున స్వామి ఎల్లకాలం మా ఇంటి లోపల సరదా రక్షించండి. ఇవాళ వేలాల మల్లికార్జున స్వామిగా పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సమేతముగా చదివించిన కట్నాలు ఎన్ని కాలుకలైతే వాళ్ళకి వచ్చిన కష్టాలు కలిగిపోయి బంగాళి కాలికల వారి ఇంట్లో భగవంతుడు కలిగించవాలి.
ఇక నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్థిబీ గ్రామంలో పురాతన శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం అర్చకులు అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా రాత్రి 12 గంటలకు రుద్రాభిషేకం, శుక్రవారం రోజున శివపార్వతులకు కళ్యాణ మహోత్సవం జరుపుతామని అర్చకులు తెలిపారు. 14న అంబలి, సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటుందన్నారు. 15న కుస్తీ పోటీల్లో మల్లన్న ఎద్దులు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి బ్రహ్మోత్సవం విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు పిలుపునిచ్చారు. त्रिगुणाकारं चिदम्ब पाप संहारं एक बिल्वं शिवार्पणमस्तु काशी क्षेत्र निवासं च काल भैरव दर्शनम् त्रिगुणाकारं चिदम्ब पाप संहारं एक बिल्वं शिवार्पणमस्तु काशी क्षेत्र निवासं च गुरुपत्नी अंतिम सौभाग्यं समर्पणं त्रैलोक्यपावनं भक्तं कुटुम्बनारेणां मानवा भस्मं समर्पणमस्तु गणपतिं गणेशं ऐसा గ్రామంలో వెమ్మలవాడలో ఉన్నట్టు రాజరాజేశ్వరు మందిరం ఇక్కడ కూడా సెకండ్ వెమ్మలవాడగా వెలిసి ఉన్నారు. దీని కారణంగా మా చాలా పురాతనమైన మందిరం. ఇప్పటికే మా దగ్గర 7-8 పార్వతమ్మల సమాధులు కట్టడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు 80-90 ఏళ్ళ సంవత్సరాలు ఈ దేవునికి సేవ చేశారు. మరియు మా గ్రామం ఈ దేవుని పేరు వల్ల, ఈ దేవుని దయ వల్ల ప్రతి ఇంట్లో రాజవ్వ, రాజన్న, రాజయ్య అని ప్రతి ఒక్క పిల్లడి పేరు పెట్టుకుంటాము. అంటే ఇంటింటికి పిల్లలు కూడా ఉద్యోగస్తులుగా తయారయ్యారు. దేవుడి చల్లని దయతోటి మరి ప్రతి శివరాత్రికి 5 రోజుల జాతర చాలా ఉత్సాహంగా జరుగుతుంది. మన జిల్లా ప్రజలు, తాలూకా ప్రజలు, మండల ప్రజలు అందరూ వస్తారు. మరియు చిన్న పెద్దలు ఎక్కడెక్కడికో వచ్చి మొక్కులు వాళ్ళ కూడా దేవుడు తీర్చడం వల్ల అంచెలంచెలుగా దేవుడికి వాళ్ళు సేవలు చేస్తున్నారు. మరియు మా గ్రామంలో ఈ 5 రోజులు. ఇక సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పట్గ గ్రామంలో ఘనంగా సంతాన మల్లికార్జున వేడుకలు నిర్వహించారు. 3 రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు బండ్ల జాతర, 2వ రోజు ప్రత్యేక పూజలు, హోమం, 3వ రోజు అన్నదాన కార్యక్రమంతో ముగింపు జరగనుంది. కావున వివిధ జిల్లాల నుండి ప్రజలు భారీ ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా 3 రోజులు జరుగుతాయి. 10 తారీఖు బండ్ల ప్రదక్షిణ, బోనాలు, 11వ తారీఖు నాడు శివ కళ్యాణము. పొన్నాల వివిధ జిల్లాల నుండి, సిద్దిపేట జిల్లానే కాకుండా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ సిద్దిపేట జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి చాలా గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఈ జాతరను విజయవంతం చేస్తారు. సుమారు 8 నుండి 10 క్వింటాల అన్నదానం జరుగుతుంది. రేపు 12 శివ కళ్యాణం అనంతరం తెల్లారి అన్నదానం చేస్తాం కాబట్టి మినిమం 10 క్వింటాల రైసు అన్నదాన కార్యక్రమంలో కేవలం 2 గంటల్లోనే 10 క్వింటాల బియ్యం అన్నదానం సమర్పించడం జరుగుతుంది. అందరికి కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయి. ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఇక్కడ మొక్కులు తీర్చుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ కోరిక. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో వెంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు, జెడ్పీ చైర్పర్సన్ కోరం కనకయ్య కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు, ఏఎస్పీ రోహిత్ రాజు, సిఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ పరిధిలో తాళ్లగడ్డ 29వ వార్డులో ఎండీ యాకూబ్ పాషా ఆరోగ్య పరిస్థితి రీత్యా లేవలేని పరిస్థితుల్లో 2 నెలల నుంచి మంచానికి పరిమితం అయ్యాడు. ఇటు విషయాన్ని వార్డు ప్రజలు 29వ వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి దృష్టికి తీసుకురాగా వారు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 50 కేజీల సన్నబియ్యం 5,000 రూపాయలు చేయుత అందించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్ మాట్లాడుతూ యాకూబ్ పాషా గత 15 సంవత్సరాల నుండి తాళ్లగడ్డలోని 29వ వార్డులో కార్ డ్రైవింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఏనియావాది చికిత్స కొరకు ఆర్థికంగా స్థిరపడిన వారు దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరారు. బాధితుడు యాకూబ్ పాషా మాట్లాడుతూ వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి గౌడ్ ఆపద సమయంలో పెద్ద దిక్కున కుటుంబానికి అండగా నిలిచారని, వారి సహాయం మరవలేదునని అన్నారు. జీవన సాగించింది. 15 సంవత్సరాల కంది తాళ్లగడ్డలో వార్డులో వండుకుంటూ వార్డులో ప్రజలకు చేదోడు ఆదుడుగా ఉండుకుంటూ మాకు కూడా మంచి సహకారం అందించిండు. అందులో బాగా ఆయనకు ఆరోగ్యరీత్యా బాగాలేక ఒక 2 నెలల కంది ఇంటి నుంచి మంచం నుంచి లేవకుండా ఇంటికి సర్వీస్ చేయడం వల్ల చిన్నపిల్లలతో అల్లాడిపోతుంటే వార్డు ప్రజలు కూడా నాకు ఇంటికి తీసుకెళ్ళి నాకు కూడా చాలా దగ్గర మిత్రులు. దాని సందర్భంగా నేను నాకు సూచనంత సహాయం చేయాలనుకొని నేను నా వార్డు ప్రజల తరఫున నేను అరపంత బియ్యం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాను. ఇంకా ఎవరైనా దాతలుంటే మా పాషకు ఇవ్వాలని నేను నా వార్డు తరఫున అందరినీ కోరుతున్నాను.
ఇక మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో దారుణం జరిగింది. భగీరథ కాలనీ పసల కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. కారుతో ఢీకొట్టి తర్వాత దారుణంగా హత్య చేసినట్లు మృతుని బంధువులు, మిత్రులు, పోలీసులు చెబుతున్నారు. నరహరి మృతికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇక మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్ పల్లికి చెందిన ఉపాధ్యాయుడు నరహరి గారి దారుణ హత్య సంఘటన కలవరపెడుతోంది. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులను మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించడం జరిగింది. అదేవిధంగా వెంటనే నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. మంత్రి వెంట మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, డీసీసీబీ వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, శివనామ స్వరంతో మారుమ్రోగుతున్న ఆలయాలు. భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా శివరాత్రి వేడుకలు, స్వామివారి దర్శనం కోసం ఆలయాలకు పోటెత్తిన భక్తులు. మంచిర్యాల జిల్లా శివాలయంలో రామగుండం సిపి పూజలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేటలో దారుణం, ప్రభుత్వ ఉపాధ్యాయుడిని హత్య చేసిన దుండగులు. మహబూబ్ నగర్ జిల్లాలో హత్యకు గురైన నరహరి, వారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇంకా ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.